అందరూ వచ్చేసారు. ఇప్పుడు మేమే మెంబర్స్. ఆర్ యు ఎక్సైటెడ్? కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకసారి నేనేమో జస్ట్ కింద నుంచి ఇలా వెళ్తున్నాను, చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నా 20 days 20 videos 20 places ఛాలెంజ్ అనేది ఇవాళ డే 20 అండ్ నేను ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను ఇవాళ ట్రెక్కింగ్కి. ఆల్రెడీ నేను మీకు గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫామ్ చెప్తున్నాను ట్రెక్కింగ్ వెళ్ళిపోతున్నాను. సో నేను నాతో పాటు కొంతమంది వస్తున్నారు ట్రెక్కింగ్కి. మేము ఒక దాదాపు 10 మంది దాకా ఉంటాము. సో మేము 10 members దాకా వెళ్తాం ట్రెక్కింగ్కి. చూద్దాము ఏంటి మొత్తం అక్కడ. అండ్ ఇవాళ ట్రెక్కింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అనేది నల్లపాడులో ఈ ట్రెక్కింగ్ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాం, మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎవ్వరు ఇప్పుడు దాకా వెళ్ళలేని ప్లేస్కి మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. మౌంటైన్ టాప్కి రీచ్ అయిపోయి అక్కడ నుంచి వ్యూస్ మాత్రం చూడండి. అండ్ ట్రెక్కింగ్ మొత్తం ఎలా ఉంటుంది, ఒక ఫ్రెండ్స్తో మొత్తం గ్యాంగ్తో వెళ్ళారంటే ట్రెక్కింగ్ జర్నీ అనేది ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, ఫన్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా చిల్లింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. అండ్ ఇప్పుడు నేనేమో బయలుదేరుతాను ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నేను మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసి నా సామాన్లు అన్నీ తీసేసుకున్నాను. అంటే ట్రెక్కింగ్ రిలేటెడ్ ఏదైనా కావాలి, కెమెరా కానీ అలాంటి ఏదైనా గ్యాడ్జెట్స్ ప్లస్ వాటర్ బాటిల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే కార్లోనే ఉంది. సో టెన్షన్ లేదు. అండ్ అలాగే ఇప్పుడు మనమేమో చూద్దాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవాళ ట్రెక్కింగ్కి. అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ఖలీల్ భాయ్ రెస్టారెంట్ దగ్గరికి. అండ్ నాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు. ఎదుగోండి అందరూ వచ్చేసారు. ఇప్పుడు మేమే మెంబర్స్. సో 1 by 1 ఇంట్రొడక్షన్ ఫస్ట్ ఒకసారి చేద్దాం. పేరు చెప్పు. నా వ్లాగ్స్ ఆల్రెడీ వచ్చారు. రితిక్, ప్రదీప్ అక్కడ ఉన్నారు చూసారా. ఇక్కడ రోహిల్ ఉన్నారు, సందీప్ ఉన్నారు, పార్థవ్ ఉన్నారు. పార్థవ్ నా బిల్డింగ్లోనే సేమ్ కమ్యూనిటీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లోకేష్, నారా లోకేష్ కాదు కానీ. సో మేమందరం కలిసి ఇప్పుడు 2 cars ఉన్నాయి. నా కార్ ఒకటి, ప్రదీప్ కార్ ఒకటి ఉంది. సో మేమిద్దరం 2 cars తీసుకొని ఇప్పుడు బయలుదేరుతాం ఇక్కడ నుంచి. మంచి రోజు చెప్పాలంటే గుడ్ స్టార్ట్ కూడా, దేవుడు కూడా పాటలు స్టార్ట్ అయినాయి మార్నింగ్. సో మా డే బాగుంటుంది, ట్రెక్కింగ్ బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. అండ్ సో లెట్స్ గో. నల్లపాడు అనేది అంటే మేము వెళ్ళే ట్రెక్కింగ్ స్పాట్. అది ఇక్కడ నుంచి సుమారు ఒక 20, నా ఇంటి నుంచి అయితే 30 to 40 కిలోమీటర్ దూరం ఉంది. అంటే మంగగిరి నుంచి 40 కిలోమీటర్, విజయవాడ నుంచి చెప్పాలంటే 50 కిలోమీటర్ ఉంటుంది. అంటే మొత్తం మీద వెళ్ళి రావాలంటే ఒక 100 కిలోమీటర్ వేసుకోవచ్చు. సో గైస్ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం నగరవరం పార్క్కి. ఇదే మన స్పాట్. దీని లోపలికి వెళ్ళి మనం పైకి వెక్కాలి. మొత్తం ఎలా ఉంటుంది ట్రెక్కింగ్ చూపిస్తాను. సో ఫస్ట్ అని నా బ్యాగ్ తీసుకుందాము. మొత్తం బ్యాక్ ప్యాక్ రెడీ చేసి వచ్చేసాను ఆల్రెడీ. ఓకే, ఇది నా బ్యాగ్. లెట్స్ గో. ఆర్ యు ఎక్సైటెడ్? వెరీ గుడ్. సో గైస్ ఇప్పుడు మనం అనేది ట్రెక్కింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. లోపలికి వెళ్దాం. రూట్ ఉంది, రూట్ మొత్తం ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన టూర్ గైడ్ ఇవాళ మీ పేరు? మల్లికార్జున్. మల్లికార్జున్ గారు మనతో పాటు ఉన్నారు. సో మనకి మొత్తం గైడ్ అతనే చేస్తారు. అండ్ ఫస్ట్ టైం మేము అనేది ఈ ట్రెక్కింగ్ని అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ నా టీం మొత్తం ఇక్కడ నాతో ఉంది. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. సో వీడియోని ఎండ్ దాకా తప్పక చూడండి. అండ్ ఎంట్రీ కొట్టేద్దాం ఇప్పుడు. వావ్, స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు ఇది మొత్తం మ్యాప్ ఉంది, చూద్దాం మనం ఎక్కడికి వెళ్తున్నాము. కొంచెం గైడ్ చేయరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మ్యాప్లో, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా?
ఎనీ ఐడియా? మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మెయిన్ గేట్ దగ్గర. అక్కడ ఉన్నాము. ఓకే. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ట్రెక్కింగ్కి వెళ్దాం. ఓకే. ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఇప్పుడు ఇందాక మనం వచ్చాం కదా దారిలో, అదే అక్కడ నుంచి అలా వచ్చాము. గుంటూరు హైవే సత్తెనపల్లి రోడ్ అది. ఓకే. అటు నుంచి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర. అయ్యే ఇందాక ఎవరన్నా నువ్వే అన్నావా ఈ కొండ ఎక్కిపోతున్నావని? నువ్వు కరెక్టే చెప్పావు, అదే ఈ కొండ నువ్వు దారిలో చూసింది. సో నా వెనకాల మీరు చూస్తున్నారా పిల్లల గ్యాంగ్ ఉంది. ఈ పిల్లలందరూ దారి మర్చిపోయి ఇక్కడికి వచ్చేసారు. డాడీ డాడీ సండే అయితే సండే అయితే ఏంటి? అయితే ఇప్పుడు మనం ట్రెక్కింగ్ స్పాట్ అనేది రీచ్ అయిపోయాం. అంటే అసలైన ట్రెక్కింగ్ ట్రాక్ అనేది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, ఇంతకుముందు నేను నల్లపాడుతో ఒక వీడియో వేస్తాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను రోప్ ఒకటి కట్టేసిన తాడుతో ఇటు వెళ్ళే దారి లేదని నేను చెప్పాను కూడా. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, ఆ ఐ కార్డ్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. నేను దాంట్లో చూపించాను ఒక దారి మూసేసింది ఇప్పుడు ఆ టైంలో. అండ్ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనేది ఈ దారి ఓపెన్. నేను ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడికి పైకి. ఇప్పుడు లెట్స్ గో అప్ అండ్ చూద్దాం మొత్తం ఎలా ఉంది. జాగ్రత్తగా ఇక్కడ స్నేక్స్ అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఆండోకొండ ఒకటి ఉంది, తిరుగుతుంది. ఏం వ్యూ కనపడుతుంది ఇక్కడ నుంచి, సూపర్ ఉంది అసలు. వావ్, ఇదేంటి ఈ ట్రీ ఏంటది? పుష్ప మూవీ ఎర్రచందనం. ఓ ఎర్రచందనం పుష్ప సినిమా చూసారా? ఏ ఒకసారి నువ్వు పుష్ప లాగేది చెయ్యి ఒకసారి. మీసాలు ఉన్నాయి కదా చాలు, నువ్వు మీసంత తినా సరిపోయింది. ఓకే సో ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు చూసారు కదా పుష్ప సినిమాలో ఉన్నది స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓ గైస్, జాగ్రత్తగా మీరు వచ్చినప్పుడు ఇలా ముళ్ళులు ఉంటాయి, గుచ్చుకుంటాయి మీ ప్యాంట్కి కానీ డ్రెస్కి కానీ. కర్ర కానీ ఏదైనా స్టిక్గా పట్టుకొస్తే పక్కన తీసి. ఓ ఎంత పైకి ఎక్కాలి, చాలా ఉంది ఇంకా. ఇలా ట్రెక్కింగ్ వచ్చాము. ట్రెక్కింగ్ వచ్చినప్పుడు చూస్తే ఒక టార్టైస్ కనిపించింది మాకు. ఏది దీని మొహం? ఏది ఇటే సిగ్గుపడుతుంది. లేదు, ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. ఓకే, ఇది టార్టైస్. వావ్, కళ్ళు మూసుకుంది. నక్షత్రాలు తాగానంటారు ఫేమస్. నక్షత్రాలు తాగాలని చెప్తారు. చెప్ప ఏంటది? ఈ పేరు నక్షత్రం తాగేంటారు. ఎక్కువ పూజలకి అల్లరికి వదులుతాం. వావ్, ఇప్పుడు మాకు ఆనియన్ కనిపించింది ఇక్కడ. అంటే నాకు కాదు, ఇతను కనిపించింది. సో అదే తవ్వేసి ఉల్లిపాయ తీసుకుంటాం. రొయ్యలు అమ్ముతావా? ఉల్లిపాయ టమాటాలు అమ్ముంది మొన్న వీడియోలో, అమ్మలేదు. కనీసం ఉల్లిపాయన అమ్మయ్యా బాబు. ఉల్లిపాయ అమ్మవా? ఉల్లిపాయ తీద్దామని ట్రై చేసాం, కానీ పైనది అది ఇరిగిపోయింది. అంటే చాలా లోతులో ఉంది ఉల్లిపాయ, సో అందువల్ల రాలేదు. సో క్యాన్సర్. కానీ చాలా ఉన్నాయి, దారి రోజు చూస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్దాం, ఇంకా చూద్దాం. ఆల్రెడీ సన్ కూడా వచ్చేసింది. పాపా మనోడేమో ఏం ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మనకంటే ముందు వచ్చేసి ఏం రితిక్ ఒక్క వ్యూ పాయింట్గానే వచ్చేసాం బాబు, చాలా బాగుంది. దా రోహిల్ని వాళ్ళ పై ఇక్కడ నుంచి ఇసిరేద్దాం. దా రోహిల్ దా, కమాన్. 3, 2 ఒక్క నిమిషం ఆగు.
ఈయన్ని ఇసేద్దాం, డ్రోన్లో అక్కడ వెళ్ళి కూర్చో, సరేనా? వీడియోలో రావు, నిజంగా మీ మమ్మీ డాడీ భయపడతారు ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు. తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, నేను వచ్చేసాను పైకి, సరేనా? వైట్ ఉల్లిపాయ, తెల్ల తెల్ల ఉల్లిపాయ. కెమెరా అక్కడెక్కడ ఉంది, కిలోమీటర్ దూరం ఉంది. ముఖం దగ్గర పెట్టుకోవద్దు, ముఖం దగ్గర పెట్టుకోవద్దు, పాయిజన్ ఇది, మన ముఖం వాసింది అనమాట. అవునా? వద్దు, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వాసిద్ది, ఈ రోజు వద్దు, అయితే దూరం వేసాను. అసలు నా ఫేస్ వాల్యూ నేను నిజం చెప్పాలంటే చూపెట్టది. ఈ అడవి ఉల్లిపాయ అంటారు దాన్ని, వేడి గ్రో అవ్వడానికి ఇంకా అలాగలాగా ఆయిల్లో బాయిల్ చేసి తింటూ ఉంటారు. అడవి మనుషులు అలాంటి వాళ్ళు తింటూ ఉంటారు. ఇప్పుడు మెయిన్ సిటీలో అయితే ఎవరు తింటారు, అడవిలో ఉండే వాళ్ళు మాత్రం తింటున్నారు. గైస్ కమాన్, కమాన్ లోకేష్, గైస్ స్మైల్, 3, 2, 1 చీజ్. మన డేరింగ్ లోకేష్ గారు అయితే ఎక్కిపోయాడు పైకి. బాబా బాబా బాబా, ఫోన్ పడదు నాదేం కాదు ఫోన్. గైస్, సో నేను ఒక మంచి ప్లేస్కి వచ్చాను, చూడండి ఏం వ్యూ కనపడుతుంది కదా వెనకాల. నేను ఈ కొండ పైన ఎక్కొచ్చేసాను, అంటే ఇది చాలా నేను డ్రెస్ తీసుకున్నాను దీనికి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన ట్రెక్ అనేది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చాలా బాగుంది, మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఫోటో తీయడానికి చాలా మంచిది, అంటే చెప్పాలంటే వ్యూ పాయింట్. అన్న ఒక్క నిమిషం, ఇది 18 రాస్తారు, దీని అర్థం ఏంటి? 18 అంటే ఏంటి? 1800 మీటర్స్, ఫీట్. ఓకే, వావ్, దారిలో నాకు ఏం కనిపిస్తుంది, ట్రెక్కింగ్కి పర్ఫెక్ట్. ఇలా ముళ్ళలు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు రితిక్ ఏమో ఇది ఇచ్చాడు, తను నాకు కర్ర తీసేసుకున్నాడు, క్లీన్ చేద్దాం. సో గైస్ చూస్తున్నారు వెనకాల వ్యూ ఎంత బాగా కనపడుతుంది. ఇంత పైకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ అనేది అదో అక్కడ దాకా వెళ్ళాలి. సో అది మన నెక్స్ట్ రీచింగ్ పాయింట్. ఆ పైకి దాకా అనేది మనం వెళ్ళిపోదాం. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి ఫారెస్ట్ మెహందీ, కొండ గోరింటాకు అంటారు. ఇది ఎక్కువ రేర్గా కోయ వాళ్ళు అడవిలో ఉండే పీపుల్స్ బట్టి వాడతారు. అదే తీసుకున్నాను. రితిక్ పాపం బాగా కష్టపడుతున్నారు, అందరి కోసం దారి ఏమో క్లియర్ చేస్తున్నాడు. నేను మీకు చెప్పాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇది కొంచెం ముళ్ళలు గుచ్చుకుంటాయి. సో మీరు ఎప్పుడైనా వస్తే షార్ట్స్లో మాత్రం రాకండి. ఏంటి ఇక్కడే ఉన్నాను బా, పన్ను మిమ్మల్ని వదిలేసి ఇంకా జీవితాలు వెళ్ళను ఎక్కడికి త్వరగానే. కూడా ఎక్కువ ఉంటాయి. దా వెళ్దాం. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్, హిల్ టాప్. సో గైస్ అయితే ఇప్పుడు మేము హిల్ టాప్ అనేది రీచ్ అయిపోయాం. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎలా అనిపిస్తుంది మీ అందరికి? రోయల్ చెప్పు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నీకు? సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. లోకేష్ సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. ఎలా అనిపిస్తుంది రితిక్? చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. కొంచెం దూరం కాఫీ కూడా బాగుందా? క్రేజీ బ్రో. సో చూస్తున్నారు కదా, హిల్ టాప్ అనేది మేము రీచ్ అయిపోయాము. అసలు చెప్పాలంటే ఇంకొక పాయింట్ ఉంది పైకి దాకా వెళ్ళాలంటే, కానీ అది కొంచెం రిస్కీ, డిఫికల్ట్. అది మేము రిస్క్ తీసుకోకుండా మేము వెళ్ళట్లేదు పైకి. ఇక్కడే మేము లాస్ట్ పాయింట్గా పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా, మేము ఇందాక అక్కడ నుంచి అలా వచ్చి పైకి ఎక్కాము. ఇప్పుడు చూద్దాం ఇక్కడ నుంచి దారి ఉందా లేదా అని. లోకేష్ అడుగుతున్నారు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాము. చెట్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి, ఒక్కొక్క చెట్టు కొమ్మ పట్టుకొని కిందకి వెళ్ళిపోదాం. ఓకే డన్. హలో దొరకదా? రజనీకాంత్, రజనీ
అడిగారు కదా, అక్కడ నుంచి షార్ట్ కట్లో వెళ్ళిపోదామని. అక్కడ బాగా ముళ్ళులు చాలా పొదులు అలాగ ఉన్నాయి, మీరైతే వెళ్ళలేరు. ఫ్లెక్సిబిలిటీగా బాగా పాములాగైనా పాకేసినా వెళ్ళాల్సిందే. మామూలుగా మా డ్యూటీలో అక్కడ చూపించు, అక్కడ ఒక సెంటర్ చేస్తారు మాకు ఎక్కడైనా. ఓన్లీ దానికి రూట్ ఉంటుంది, ఏముండదు. అలాగా మేము అక్కడికి వెళ్ళిపోతాం ఇంకంతే. అలాగా ఎన్ని కిలోమీటర్స్ అయినా అలా వెళ్ళిపోయి ఒక రాయిని, ఒక మట్టిని, ఒక ట్రీస్ని, ప్లాంట్స్ని మొత్తం రీసెర్చ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఆ పాయింట్ అందరు మీకు ఎవరు చెప్తారు? అది ఢిల్లీ నుంచి కానీ మన మంగళగిరి హెడ్ ఆఫీస్, ఆంధ్ర ఫారెస్ట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది. అది ఇచ్చేసి అక్కడ ఫారెస్ట్ ఎలా ఉంది, ప్లాంట్స్ గ్రోయింగ్ అవుతున్నాయా లేదా, ఆ ప్లాంట్స్కి సరైన మట్టి, నీరు అలాంటి ఏ సీజన్లో ఎలా ఉంటుందని రీసెర్చ్ చేస్తారు. అలాగే అడవిని పెంచడం కోసం. రితిక్ స్టంట్ చేయబోతున్నాడు. ఆ చిన్న రాయి తీసుకొని ఆ బొక్క లోపల నుండి అటు పంపించేస్తాడంట. ఏయ్ వెళ్ళేదా? అబ్బా అబ్బా నాది కరెక్ట్ చోటకి వెళ్ళిందిగా. చూడండి అసలైన ఫోటోగ్రాఫర్. బాబు నువ్వు ఫోటో తీస్తున్నావా, వేరే ఏదైనా పని చేస్తున్నావా? గైస్ ఇతను ఫోటో తీసాడు, ఇప్పుడు జస్ట్ చూసారు కదా. ఫోటో చూస్తారా ఎలా ఉంటుందో? సో చూసారా, ఇబ్బా ఏం ఫోటో తీసాడు చూసారా, సూపర్ ఉంది కదా. ఒకసారి నేనేమో జస్ట్ కింద నుంచి ఇలా వెళ్తున్నాను, చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. అబ్బా ఓ గైస్ చూస్తున్నారా వెనకాల ఏం బాగుంది కదా వ్యూ, చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ నుంచి మాత్రం పడితే మాత్రం మనిషి పోనట్టే ఇంకా. ఏ సౌండ్ విన్నావా? 2 సౌండ్స్ వచ్చినాయి. ఇది ఖాళీ, అదేంటి? అవును కదా, ఇది ఇరిగిపోద్దేమో. వావ్ చూసారా, వాటర్ డిస్కవరీ, లంకె బిందెలు డిస్కవరీ. బా ఇక్కడ నుంచి వెళ్తే అసలు ఏం క్రేజీ వ్యూ కనపడుతుంది ఇక్కడ. వావ్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మేము అందరం రిటర్న్ వెళ్ళిపోతున్నాం కిందకి. ఇక్కడితో చాలు. అదే మెయిన్ మన పైన వ్యూ పాయింట్ చూసారు కదా, అది టాప్. అంటే అది టాప్. ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. ఇదిగోండి లోకేష్ ఏమో 10 రూపాయలు బాదాం తెచ్చాడు తినడానికి. సో గైస్ ఇవాళ రోహిల్ మనకు చెప్తాడు ఇది ఏ చెట్టు. చెప్పు ఏ చెట్టు ఇది? సరే కాదు, ఈ చెట్టు గురించి ఈ చెట్టు ఏం మాట్లాడిద్ది? 2 చెట్టులు పక్కన పక్కన నేను చెప్తాను, ఇది రోహిల్ చెట్టు, ఈ చెట్టు నాకు తెలియదు. 2 జోకే. చెట్టుకి జోకులు ఏం అర్థం అవుతాయి? అది మాట్లాడుతు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నేనే ఇది అసలైన తెలివితేటలు అంటే. అక్కడ నుంచి జారకుండా చక్కగా ఇలాంటి గ్రిప్ ఉంటుంది కదా మనకి. అక్కడ పట్టారంటే మాత్రం అన్నీ దిగిపోతాయి. పైన వచ్చి అయితే ఇప్పుడు మేము అనేది టోటల్గా ఫస్ట్ పాయింట్కి వచ్చేసాం, అంటే ఎంట్రన్స్ దగ్గరికి. నేను చూస్తున్నారు సందీప్ ఏమో ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఏటీవీని తీసుకెళ్ళాడు సందీప్ను. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి, 1, 2 and 3
3 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి అడ్వెంచర్ రైడ్స్ అనేది డిఫరెంట్ ప్రైజెస్తో మెన్షన్ చేసి ఉన్నాయి ఇక్కడ. మీరు కావాలంటే ఇక్కడ ల్యాబ్స్ చేసుకోవచ్చు. ట్రాక్ 1 ల్యాబ్, ట్రాక్ 1 2 ల్యాబ్స్ అని ప్రైస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇది ప్రైజెస్. మీరు ఇక్కడ వచ్చి చక్కగా అడ్వెంచర్ రైడ్ ATVని మీరు అనేది చక్కగా మంచిగా ఈ ప్లేస్ మొత్తం అనేది మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. చాలా పెద్ద 50 acresలో చేసిన పార్క్ ఇది. నగరవరం పార్క్ అంటారు దీన్ని. సారీ, నాలుగు కొంచెం అలా అవుతుంది, అది వచ్చేసాడు. సో మీరు ఇలా రైడ్స్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నిజంగానే చెప్తున్నాను, మీరు ఒకసారి రండి ఇక్కడికి, ట్రయల్ చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతేనే మీకు మొత్తం ఇక్కడ మజా అనేది మీకు తెలిసింది. అండ్ నిజంగానే చెప్పాలంటే ఆ టూర్ గైడ్కి నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అతను అక్కడ ఉన్నారు, బిజీగా ఉన్నారు కొంచెం. సో ట్రెక్కింగ్ నాకు చాలా అమేజింగ్ అనిపించింది. మనం పెద్దగా టైర్డ్ ఏమవ్వము, చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట ఇలా ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. అంటే మీరు క్లైమేట్ని, వ్యూని, నేచర్ సౌండ్ని అన్నిటిని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అదే మీకు ఎలా అనిపించింది నా ట్రెక్కింగ్ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ చాలామంది మెంబర్స్ మిస్ అయ్యారు, ఎందుకంటే వినాయక్ది నిమజ్జనం కదా ఇవాళ. సో చాలామంది ఏంటంటే నెక్స్ట్ వీక్ పెట్టండి నన్ను అడిగారు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మీరు చాలామంది నాకు అనేది కాల్ చేసి అడిగారు. మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఈ ట్రెక్కింగ్ పెడతాను, అందరు తీసుకెళ్తాను. మళ్ళీ ఒకసారి నాతోనే నేను మొత్తం అందరినీ ఆర్గనైజ్ చేసి ఈసారి నీట్గా తీసుకెళ్తాను. సమ్ డిఫరెంట్ ఐడియాస్తో వస్తాను. సో ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడ కొడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.